హలో గైస్, నేను మీ డానియల్ ప్రకాష్. రీసెంట్గా నేను సూపర్ రాజా మీ అందరికీ తెలిసిందే, సెల్ఫ్ డబ్బా ఫేసు. కానీ ఇతనిలో ఉన్న గొప్పతనం ఒక రెండు ముక్కల్లో చెప్పేస్తాం. ఇండివిజువల్గా ఒక సినిమా తీసి దాన్ని రిలీజ్ చేయడానికి డిస్ట్రిబ్యూటర్ దగ్గర కలిసి డిస్ట్రిబ్యూటర్ను ఒప్పించి సినిమా రిలీజ్ చేయగలిగాడు. అది కూడా అతను సింగిల్గా ప్రమోషన్ చేసుకొని 2 రాష్ట్రాల్లో ఉన్న జిల్లాలని కలిసి 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఊరు వాడ తిరిగి తన యొక్క స్వహస్తాలతో పాంప్లెట్స్ పంచుకుంటూ ప్రమోషన్ అయితే సింగిల్గా చేసుకున్నాడు. మరి డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళినా కూడా అతను ఒక్కడే చేశాడు అనేది దానికంటే ఎవరిని రానివ్వకుండా అతను ఒక్కడే సింగిల్గా చేశాడు అనేది చెప్పడం కరెక్ట్. ఎందుకంటే సపోర్ట్ చేస్తామని కూడా వచ్చినా కూడా ఎవరిని ఇతను ఎంకరేజ్ చేయలేదు. నా మూవీ నేనే ప్రమోట్ చేసుకుంటాను చెప్పాడు నేను అనుకుంటున్నాను. ఆ ప్రమోషన్స్లో కూడా నాకు అదే కనిపించింది. కేవలం ఆడియన్స్ని ఎర్రిపప్పుని ఎలా చేయడం అనేది ఫస్ట్ రాసుకున్నట్టుగా ఉన్నాడు స్క్రిప్ట్. దాని తర్వాత సినిమా తీశాడు. ఆ సినిమా రిలీజ్ చేయడానికి ఎలా యొక్క సింపతి డ్రామా క్రియేట్ చేయాలనేది 2 సంవత్సరాలు కష్టపడ్డాడు. ఇవన్నీ చేశాడు. కానీ ఇతని దాంట్లో ఒక గొప్పతనం ఏంటంటే ఏ రివ్యూర్కి కూడా చేతక అనేది ఇతను చేశాడు. చాలామంది పేపర్లు పట్టుకొని స్క్రిప్ట్లు పట్టుకొని డిస్ట్రిబ్యూటర్ల చుట్టూ, డైరెక్టర్ల చుట్టూ, ప్రొడ్యూసర్స్ చుట్టూ, వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ, చిన్న ఆర్టిస్టుల చుట్టూ ఏదైనా చిన్న అవకాశం వస్తే ప్రూవ్ చేసుకుందామని తిరిగిన వాళ్ళు నేను ఒకడిని. అలాగే చాలామంది టాలెంటెడ్గా ఉన్న పీపుల్లో చాలామంది ఉన్నారు. అలా వీళ్ళెవ్వరికి చేతక అనేది అతనికి చేసి చూపించాడు. కాకపోతే ఆ నమ్మకాన్ని నీటిలో కలిపాడు అనమాట. ఎందుకనంటే ఇలాంటి అవకాశం ఇతనికి రాక వచ్చిన అవకాశాన్ని గంగలో పోసిన పన్నీర్లాగా అయిపోయింది నా పరిస్థితి. ఏదో సామెతలు ఉంటాయి, అటువంటి సిచ్యువేషన్ అయితే తెప్పించాడు. మరలా ఇంకోడు ఎవ్వడన్నా సరే ఇండివిజువల్గా ఫిల్మ్ తీసి డిస్ట్రిబ్యూటర్ వరకు తీసుకువెళ్ళడానికి ఏమన్నా ప్రయత్నం చేసినా సరే అది బెడిసి కొడుతుందని ఇప్పటి నుంచే ప్రొడ్యూసర్లు అందరూ చక్కబెట్టుకుంటారు. డిస్ట్రిబ్యూటర్లు ఎవరో దగ్గరికి రానివ్వరు కూడా. అలా క్రియేట్ చేశాడు. అంత ఘోరంగా క్రియేట్ చేశాడు. అంత వరస్ట్గా సినిమా తీశాడనమాట. ఇది సినిమా అనడం కంటే మోటో వ్లాగ్ అని చెప్పొచ్చు. రివ్యూస్ ఎవరైతే మాత్రం చేయలేదు. అట్లీస్ట్ రివ్యూస్ కంటే బెస్ట్ పొజిషన్ నేను ఇవ్వగలను. కష్టమైతే కనిపించింది అంతవరకు. కాకపోతే సినిమా అయితే అనరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ భయ్య సినిమా తీసే బదులు ఏదైనా ఇందులోనైనా యాక్టింగ్ స్కిల్స్ నేర్చుకొని చూపిస్తే బాగుంటుందేమో నాకు అభిప్రాయం. ఎటువంటి యాక్టింగ్ స్కిల్స్ లేవు. ఎటువంటి ఏమనాలి, అసలు యాక్టింగ్ స్కిల్స్ అనే కాదు, స్క్రిప్ట్లో కూడా ప్రాపర్గా ఉంటాయి. స్క్రీన్ ప్లే పరంగా కానీ, డైలాగ్స్ కానీ, ఎటువంటి కంటెంట్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, కంటెంట్ నెరేషన్ ఏంటి అని చూడాలి. ఒక బైక్కి మోనోపాడ కట్టేసి దానికి ఒక కెమెరా పెట్టేసి గోప్రో ఏదో కొనేసినట్టుగా ఉన్నాడు. గోప్రో 3 తోటి తీసి మొత్తం షూట్ చేశాడు. 1 అవర్ కంటిన్యూగా సింగిల్ టేక్ అని అంటే ఏమో అనుకున్నాను. కానీ ఒక 45 కిలోమీటర్ల చుట్టూ బండి పట్టుకుని ట్రావెల్ చేసి వాళ్ళిద్దరూ మాట్లాడుకునే ముచ్చట్లను తీసుకొచ్చి మన ముందు కూర్చోబెట్టాడు. ఇంకెవడన్నా సరే సినిమా తీయాలని అంటే డిస్ట్రిబ్యూటర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ భయపడే విధంగా తీసుకొచ్చాడు ఇటువంటి సినిమా. ఇది అంతమంది హోప్ని కూడా నాశనం చేశాడని నాకైతే అనిపించింది. ట్రైలర్ కట్ ఏదో ఒక 6 నిమిషాలు పెట్టాడు. ఆ ట్రైలర్ కట్ మీద ఇతను డబ్బులు ఇతనికి వచ్చేసి ఉంటాయి. ఎందుకంటే సినిమాకి ఖర్చు అయింది అయితే గట్టిగా లెక్కడితే 30,000, అంతకు మించి అయితే ఉండదు. ఇతను ట్రావెలింగ్ ఖర్చు ఇవన్నీ రిలీజ్ చేయడానికి ఇవన్నీ చేసుకున్న ప్రమోషన్స్ కాబట్టి అవన్నీ గట్టిగా లెక్కెడితే ఒక 30,000 లేకపోతే 40,000 ఉండొచ్చు. మరి ఫుడ్, ట్రావెల్ ఇవన్నీ లెక్కేసుకున్నా సరే పోనీ ఒక 50,000 అనుకుందాం. మొత్తం ఓవరాల్గా సినిమాకు బయటికి రిలీజ్ రావడానికి గల కారణం ఎలా లెక్కేసుకున్నా సరే ఒక లక్ష కంటే ఎక్కువ అవ్వదు. కానీ డిస్ట్రిబ్యూటర్ని బాగా ఎరుపప్పని చేశాడు. మైత్రి మూవీ మేకర్స్ అని వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసి ఈ సినిమాని పైకి తీసుకొద్దామని అనుకున్నారు. కానీ అలాంటి సినిమాని ఇటువంటి డిస్ట్రిబ్యూటర్ ఎందుకు తీసుకున్నాడు, కనీసం సినిమా చూడకుండా ఎలా తీసుకున్నాడు అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ అనిపించింది. దయచేసి సూపర్ రాజా అనే పేరుతోటి ఆ నేమ్ను కూడా, అంటే ఎందుకు ఆ నేమ్ పెట్టుకున్నాడో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. సింగిల్ టేక్ ఆర్టిస్టు, సింగిల్ కట్ లేకుండా 1 అవర్ అంటే 100 మినిట్స్ షార్ట్ నేను తీసానని చెప్పుకోవడం కంటే 100 మినిట్స్ అది బ్యాటరీ బ్యాకప్ ఎలా ఉందనేది నాకు ఇప్పటికీ డౌట్ ఉంది. అంటే మొత్తం ఛార్జింగ్ లేకుండా 100 మినిట్స్ గోప్రో తోటి కంటిన్యూగా షూట్ చేశాడు అని అంటే ఫుల్ బ్యాటరీ బ్యాకప్ తోటి మంచిగా ప్లాన్ చేసుకున్నాడు. అది ఎలా చేశాడు అనేది కూడా అర్థమైపోతుంది.
మీ అందరికి ఒక విషయం చెప్తున్నా, మన ఇన్వెస్టిగేషన్ ఎవడు పట్టించుకోలేదు కానీ మన ఇన్వెస్టిగేషన్ ట్రైలర్కి కూడా ఇది పనికిరాదండి. 3.5 లక్షలు స్వతహస్తాలతో 3.5 లక్షలు ఖర్చు పెట్టా, కానీ ఆ సినిమాని ఎవడు పట్టించుకోలేదు. 53 నిమిషాల సినిమా. చాలామంది వరకు ట్రై చేసే కానీ నేను ఇంత హార్డ్ వర్క్ అయితే చేయలేదు. ఎందుకంటే పేపర్లు పట్టుకొని తిరగడం గట్ట అంటే ఫ్యామిలీని వదిలి తిరగడం నాకు అవకాశం లేదు. సో నేను జస్ట్ నా యొక్క సెల్ఫ్ ప్రమోషన్ ఓన్లీ ఇన్స్టాగ్రామ్లోనే యూట్యూబ్లోనే పెట్టుకున్నాను. కానీ ఇన్వెస్టిగేషన్ డెమో ఫిల్మ్ అని కొట్టండి, డానియల్ ప్రకాష్ అని కొట్టండి, 53 నిమిషాల స్టోరీ మిమ్మల్ని ఎవరిని డిసప్పాయింట్ చేయదు. ఉన్నాయి టెక్నికల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి, నేను ఓపెన్గా చెప్తున్నా. టెక్నికల్ ఇష్యూస్ కానీ, ఎడిటింగ్ విషయంలో కానీ, డబ్బింగ్ చిన్న చిన్న మిస్టేక్స్ కానీ అన్నీ ఉన్నాయి. కానీ కంటెంట్ పరంగా కానీ, లేడీస్కి సంబంధించిన విషయాల్లో కానీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా చాలా నీట్గా నెరేషన్ తోటి చాలా మీ అందరికీ నచ్చుద్ది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు ఈ సినిమా. సో వీలైనంత వరకు ఒకసారి విజిట్ చేయండి. అండ్ ఈ సూపర్ రాజా అనే పర్సను నాకు ఎక్కడ నచ్చలేదు అని అంటే, కామెంట్స్లో చాలామంది అడుగుతున్నారు, ఎందుకు భయ్యా నువ్వు ఎవరిని పట్టించుకోవట్లేదు, ఎవరిని ఫాలో అవ్వట్లేదు. అట్లీస్ట్ మైత్రి మూవీ వాళ్ళు ఇతని మూవీని డిస్ట్రిబ్యూషన్ చేస్తామని యాక్సెప్ట్ చేసినా సరే వాళ్ళ పేజ్ని కూడా ఇతను ఫాలో అవ్వలేదు అని అంటే అంత యాటిట్యూడ్ పనికిరాదు. మిడిల్ క్లాస్ అనే పేరుతో మిడిల్ క్లాస్ మెంటాలిటీ అయితే ఇతనిలో నాకు కనబడలేదు. ప్రతి చోట సెల్ఫ్ డబ్బా, ప్రతి చోట సెల్ఫ్ అంటే అతని కోసం అతను పడే కష్టాన్ని ఏదో చూపించుకోవాలని ట్రై చేశాడు. చేసే ప్రమోషన్లో కష్టం కనబడుతుందేమో కానీ తీసుకునే షూటింగ్లో కానీ అందులో ఎక్కడ కూడా కష్టం కనిపించలేదు. డబ్బింగ్ ప్రాపర్గా లేదు, అసలు ఏమీ లేదు. అది అర్థమైపోతుంది, డైరెక్ట్గా కొట్టేశారు, అలా పెట్టేశారు, అంతమించి ఇంకేం లేదు. దయచేసి ఇలాంటివి ఎంకరేజ్ చేసి అసలైన టాలెంట్ పడుకుని పోతుంది ఇలాంటి వాళ్ళ వలన. వేరే వాడు ఎవడైనా మంచి సినిమా తీసి డిస్ట్రిబ్యూటర్ని కలుద్దామన్నా సరే ఆల్రెడీ వచ్చిన ఎఫెక్ట్ తోటి వేరే వాడు ఎవడు కూడా ఇటువంటి సినిమాల్ని ఎంకరేజ్ చేసుకోరు. అంటే మంచి టాలెంట్ని గుర్తించరు, అది ప్రాబ్లం.